టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంటర్మీడియట్ సిస్టంలో ఈ పిఆర్ఓ వ్యవస్థ చాలా బలంగా ఉంది సార్. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఈ పిఆర్ఓస్ని రిక్రూట్ చేసి ఈ పేరెంట్స్కి ఫోన్ చేయించడము లేకపోతే ఇదంతా చేస్తున్నారు. పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ, మళ్ళీ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు పిఆర్ఓస్ కొంత ఇవ్వడము, ఇదంతా పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ అనమాట. సో ఇదంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ సిస్టమ్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి ఒకసారి మీరు అనలైజ్ చేస్తారా? ఇది అసలు అంటే బాగా వేర్లోకి ఏదో అంటారు చూడండి, సామెత చెప్పినట్టుగా అలా లోతులోకి వెళ్ళిపోయింది. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడానంటే కంప్లీట్గా బ్రోకర్లకి, కోచింగ్ సెంటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేరెంట్స్, స్టూడెంట్స్ చేతిలో లేదు, అసలు ఇండస్ట్రీయే లేదు. సినిమా ఇండస్ట్రీ ఎలాగైతే పెద్ద మనుషులు కొంతమంది 10 మంది చేతిలోకి వెళ్ళిపోయిందో, టెక్నాలజీ ఎలాగైతే కొంతమంది చేతిలో ఉండిపోయిందో, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నెమ్మదిగా కమర్షియలైజేషన్ అయిపోయి కార్పొరేట్ స్టేజ్కి వచ్చేసి ఒక బిజినెస్ మోడల్ కింద అయిపోయి ఇది ఒక కార్పొరేట్ బిజినెస్ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇది వేళ లోతుల్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఆల్మోస్ట్ మీకు చాలామంది, లక్షల మంది, వేల మంది పేరెంట్స్, స్టూడెంట్స్ యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అన్ఫార్చునేట్గా మన ఇండియన్ సిస్టంలో ఎవడో ఏ ప్రోడక్ట్నైనా కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. అది బెట్టింగ్ గేమా, అది ఒక డ్రింకా, ఒక లిక్కరా, ఒక సిగరెట్టా, లేకపోతే ఒక అదేదో గుట్కా ప్యాకెట్టా, ఏం లిమిట్ ఏం లేదు దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. భారతదేశ ప్రభుత్వం గవర్నమెంటే గుట్కా అమ్ముద్ది, గవర్నమెంటే ఎవడో యాడ్ చేస్తే పబ్లిసిటీ చేస్తుంది. గుట్టగా తాగితే క్యాన్సర్ వస్తుంది నువ్వే చెప్తున్నావు. చూడండి, ఇలాంటి పరిస్థితికి మనం వచ్చేసాం. ఈ పిఆర్ఓ సిస్టము ఎంత బలంగా ఉంటుందంటే ప్రతి కాలేజ్ అడ్మిషన్కి, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ, లేకపోతే జూనియర్ కాలేజీలో కానీ, లేకపోతే యూనివర్సిటీ అడ్మిషన్స్లో కానీ స్ట్రైట్ అవే 10 to 20% డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీరు నంబర్ నా దగ్గరికి ప్రతి జూనియర్ కాలేజీ నా ఆన్ ద స్క్రీన్ చెప్తున్నా, ఎంతోమంది చిచ్చిన ఏమన్నా బ్రోకర్ అనుకుంటున్నాం, అమ్మాయిలు బ్రోకర్ అనుకుంటున్నాం, ఏం బ్రోకర్ అనుకుంటున్నారు, చెత్త ఎదవలారా పొండరని చెప్తాను నేను. ఆ మాట అనగానే అవసరం పొమ్మంటాను. అసలు నేను ప్రాస్టిట్యూట్ బయటరా, మీకంటే నీచని ఎదవలారా మీరు, డబ్బు గురించి ఎంత దగ్గరిపోతారంటారు మీరు అసలు. అంటే కోడిని కోసుకుని తినేస్తాం కదా మనం. కోడి మీద ప్రేమ ఉండదు యాక్చువల్లీ, మీకు ఉండదు, నాకు ఉండదు. న్యాయంగా చెప్పాలంటే తినేస్తున్నాం కదా మనం. వాడికి కూడా కోడి వీడు మీరు కోడిని తింటున్నారో నేను మనిషిని తినేస్తున్నాను, అంతే తేడా ఉంచారని. అంటే లాజిక్ ఏంటంటే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి, అంటే నేను తప్పుగా టీచర్స్ని నేనేమీ తప్పు పట్టట్లేదు, తప్పుగా నేను చెప్పట్లేదు, కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొంత ప్రెజరైజ్ చేసి, ప్రిన్సిపల్స్ మీద ప్రెజర్ చేసి ఇన్ని అడ్మిషన్లు చేస్తే తప్ప నీకు ఉద్యోగం లేదు అన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి, జెన్యూన్ కేసులు. వాడికి తప్పనిసరి పరిస్థితుల్లో వాడు బతుకుదేరు గురించి కొంతమంది తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు. అవి టార్గెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ మీద ఉంటాయి, ప్రైవేట్ స్కూల్లో ఉంటాయి, అది పక్కన పెడదాం. అది టార్గెట్ ఉందంటే బతుకుదేరు గురించి చేస్తున్నాడు తప్పే. ఓన్లీ ఎక్స్క్లూసివ్ పిఆర్ఓ సిస్టమ్ ఉంది మనకి భారతదేశంలో, ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ. ఎలా ఉంటుందంటే ఉదాహరణకి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయో, లేకపోతే మార్వాడి యూనివర్సిటీయో, లేకపోతే ఇంకొకటి సత్యభామ యూనివర్సిటీయా, లేకపోతే భారత్ యూనివర్సిటీయా, లేకపోతే విఐటీనా, లేకపోతే ఇంకోటి ఎస్ఆర్ఎమ్మ, లేకపోతే ఇంకో కాలేజీ గీతమ్మ అనుకోండి. మీరు నంబర్ అండి, మీరు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ వెళ్తారా, లేకపోతే కోటా వెళ్తారా, రాజస్థాన్ వెళ్ళండి, విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన బ్రోచరు అక్కడ ఉన్నటువంటి ఒక షాపు కనపడుతుంది. నేను విజిబుల్గా పర్సనల్గా చూసిన అనుభవంతో చెప్తున్న మాట. ఎక్కడో ఉన్న గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్న ఢిల్లీలోను, మొహాలీలోను, లేకపోతే కోటాలోను విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సిస్టమ్ ఉండి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ నువ్వు మాట్లాడి బొమ్మలు చూపించి, ఫోటోలు చూపించి, వీడియోలు చూపించి జాయిన్ చేసే స్థితికి ఎదిగిపోయామంటే మనం. ఇది గవర్నమెంట్ మరి మా ప్రోడక్ట్ని మేము అమ్ముకోవాలి కదా, మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్బులు, షాంపూలు మీరు అమ్ముకుంటున్నారు కదా, ప్రోడక్ట్ను మీరు అబద్ధాలు చెప్పి మేము కూడా అమ్ముకుంటున్నాం, దానికి మీకు తేడా ఏంటని అడిగాడు ఒకడు. దేనికి ఇంక లెక్కన ఉంది, ఇంట్లో కూడా పట్టుకెళ్ళి అమ్మేరా బాబా అని చెప్పాను నేను. ఇంకా మీడియా ఛానల్స్ నేను ఇది రిక్వెస్ట్ చేసే చెప్తున్నాను. పర్టికులర్గా కొన్ని ఛానల్స్, ఈవెన్ సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటే, అంటే పేరు నేను చెప్పడానికి నేనేమీ భయపడను, ఎందుకంటే కాలేజీల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నమాట. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ద పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయండి కింద. నువ్వే ఫ్రీగా చేయట్లేదు కదా, డబ్బులు తీసుకునే కదా మనం మోసం చేస్తున్నాం తల్లిదండ్రులని, పాపం కదా. లాస్ట్ ఇయర్ అంతా మార్వాడి యూనివర్సిటీ గురించి చెప్పారండి. ఈ సంవత్సరం వెళ్ళినట్లయితే మీరు ఏదో స్వామి వివేకానంద ఏదో సంథింగ్ సబర్మతియో, లేకపోతే ఏదో సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీ అనో, లేకపోతే ఏదో తీర్థాంకర్ మహావీరో, లేకపోతే ఏవో ఉన్నాయి కదండి, గల్గోటి అనో, లేకపోతే శారదానో, జైన్ అనో, అమిటి అనో, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా.
ఒక అందమైన అమ్మాయిని పెట్టడం, మేకప్ వేసేయడం, ఒక మైక్ పట్టుకుని దీనంత గొప్ప కాలేజీ లేదు, ఇంత ప్రశాంతమైన వాతావరణం లేదు, ఇంత భోజనాలు లేవు, ఇంత ఉద్యోగాలు లేవు, లేకపోతే ఇంకోటి లేదని చెప్పేసి అసలు ఎంత పరిస్థితికి మనం దిగజారిపోయామంటది. మహాపాపం కదా. మీ ఇంట్లో ఈ పాపాలన్నీ మీకు తగలవా? యాంకర్స్కి లేకపోతే మాకు జీతం కదా, మేము ఉద్యోగం చేయాలి కదా, మమ్మల్ని బతకద్దంటారు, సతీష్ గారు మమ్మల్ని తిడుతున్నారని మీరు అంటే అనొచ్చు. కానీ ఒక తప్పుడు న్యూస్ని నేను ప్రమోట్ చేస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మన ఒంటి మీద మనకు లేనప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అది నీ కొడుకు, నీ తమ్ముడు, నీ పిల్లోడు మరి ఎలా నీకు ఏం అవగాహన ఉంది? విజయ్ దేవరకొండ హీరో వచ్చి ఒక యూనివర్సిటీ గురించి ప్రమోట్ చేశాడు మొన్న. శ్రీలీల హీరోయిన్ వచ్చి చైతన్య గురించి ప్రమోట్ చేసింది. షారుఖ్ ఖాన్ వచ్చి యూనివర్సిటీ అనాకాడమీలో లేకపోతే బైజూనో దేనో చేశాడు. ఏంటిది? అమ్మ తల్లులు మీరు ఏమైనా చదువుకున్నారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఏదో యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు కదా, నేను ఓపెన్గా అడుగుతున్నాను, మీ పిల్లలు చదివారా? ఎట్లా ప్రమోట్ చేస్తారు మీరు కాలేజీని? మీకు ఏం తెలుసా కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, చదువు ఏంటి, పిహెచ్డీ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి, ఏ ఏరియాలో వర్క్ చేశాడు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే ఏంటి, ప్లేస్మెంట్ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎంతంత మీడియం శాలరీస్ ఇస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి దాని ఫౌండర్ ఎవడో, ఆ కాలేజీకి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి, డిగ్రీకి దానికి సరైన గుర్తింపు ఉందా లేదా, దాని ఇంటేక్కి నిజంగా గుర్తింపు ఉందా లేదా, ఏఐసిటీ వెబ్సైట్లో వాళ్ళు నిజంగా బ్యాన్ చేశారా, ముందుకెళ్ళారా, ఆ కోర్సెస్ అప్డేటెడ్ కరికులమా లేకపోతే పనికిరాని కరికులమా, వాళ్ళకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉందా, ఇంటర్న్షిప్స్ ఎంతమందికి వస్తున్నాయి, ఇది ఏది చూడకుండా బిల్డింగ్లు చూపించి ఫోటోలు చూపించి మైక్ దగ్గర కూర్చుని ఒక అమ్మాయి ఉంటుంది ఆ టీవీలో వస్తుంది. మహాపాపం కదమ్మ ఇది. ఎట్లా ప్రమోట్ చేస్తారమ్మా? ఎడ్యుకేషన్ గురించి మీకు ఏం తెలుసు? చదువుకుంటే మీరు యాంకర్లు ఎందుకు అవుతారు? సరే అంటే అందంగా ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి చెప్పేస్తారా? సినిమా హీరోలు చెప్పేసి, సినిమా హీరోయిన్లు చెప్పేసి, టీవీ ఛానల్లో చెప్పేసి, ఒక మైక్ వేసుకుని ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చెప్పేసి, మరి పేరెంట్స్ అందరూ ఒక పిఆర్ఓలో చెప్పేసి, ఇదంతా చాలన్నట్టుగా మీ ఫోన్ నెంబర్ ఆడికి ఎలా వెళ్తుందో తెలియదు కానీ మీ ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ కాలేజీ ఈ కాలేజీ అని. అసలు ఏంటి సిస్టమ్? ఇంత భయంకరమైన సిస్టంలోంచి డిసిషన్ పేరెంట్ ఎలా తీసుకుంటాడు? సిఎంఐ గురించి ఎందుకు పబ్లిసిటీ చేయదు గవర్నమెంట్? ఐఎస్ఐ గురించి ఎందుకు చేయదు? ఐజర్ గురించి ఎందుకు చేయదు? నైజర్ గురించి ఎందుకు చేయదు? వీటి గురించి ఎందుకు చేయదు? ఎక్కడన్నా బోర్డు కనపడిందా? ఎవడన్నా ఫోన్ చేశాడా మీకు? ఎవడన్నా ఒకటి ఫోన్ కాదండి, టీవీ సోషల్ మీడియా ఆన్ చేస్తే అడ్మిషన్ టైంలో ఈ కాలేజీ బాగుంది ఆ కాలేజీ బాగుందని ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో నీచమైన ఎదవలో డబ్బులు తీసుకుని బ్రోకర్ల కింద కాలేజీని ఎలా ప్రమోట్ చేస్తారండి? తెలియాలి కదా. ఎట్లా చెప్తావు నువ్వు బిట్స్ దుబాయ్ బాగుందని? నీకు తెలుసా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అసలు? కనీసం ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి పిహెచ్డీకి అడ్మిషన్స్కి వెళ్ళారు, ఎలాంటి కాలేజీకి వెళ్ళారు తెలుసా? ఎంతమందికి ఇంటర్న్షిప్లు వచ్చినాయి తెలుసా? ఎంతమంది రీసెర్చ్ ఉన్నాయో తెలుసా? అసలు రీసెర్చ్ చేయగల దమ్మున్న ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎట్లాంటి రీసెర్చ్ గ్రూప్స్ ఉన్నాయో తెలుసా నీకు? అవుట్కమ్స్ ఏం తెలుసు నీకు? హైయెస్ట్ ప్యాకేజ్ ఒకటి చెప్తే ఎంతకాలం చెప్తారు హైయెస్ట్ ప్యాకేజ్ని మీరు? సిబిఐటీలో హైయెస్ట్ ప్యాకేజ్ 60 లక్షలు ఉంది కదా అని చెప్తే కాదు కదా, మీడియాని చెప్పాలి కదా. ఎట్లా ప్రమోట్ చేస్తారండి కాలేజెస్ని? ఇది దారుణాతి దారుణమైనటువంటి విషయం. మీరు హైదరాబాద్లో ఏ గల్లీకి వెళ్ళండి, ఎంసెట్ కాలేజీలో సీట్ కావాలా రా ఇప్పిస్తాను, కేఎంఐటీ కావాలా లేకపోతే ఇంకొక కాలేజీ కావాలా, విఎన్ఆర్ కావాలా ఇంకొకటి కావాలా, ఇక్కడికి వెళ్తే విఐటీ కావాలా, అమృత కావాలా, లేకపోతే ఇంకోటి సత్యభామ కావాలా, ప్రెసిడెన్సీ కాలేజీ, జైన్ కాలేజీ కావాలా, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ కావాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో అమిటీ పెట్టారు కదా కావాలి కదా అని. నేను చెప్పేది నీకు పూర్తిగా తెలుసుకుని మాట్లాడు. తెలుసుకున్నట్టే బిల్డింగ్లు చూసి బిల్డింగ్లు ఫోటో చూపించడం కాదు కదా. ఎవడన్నా ఒక్కడన్నా చదివినోడు భారతదేశ చరిత్రలో ఈ 2004 చేసిన చదివిన హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే టాప్ మంచి ప్రమోట్ చేయడం చూసారు ఎప్పుడన్నా? చదువు వాల్యూ తెలిసిన వాళ్ళు అందరూ రోడ్డు పక్కన ఉన్న ఆ కాలేజీలోని ఎంసెట్ కాలేజీలో చదివి బతుకుదేరు గురించి కౌన్సిలింగ్ చేసుకునే వాళ్ళను బతుకుదేరు గురించి చెన్నై అయితే భయంకరమైనటువంటి పిఆర్ఓ సిస్టమ్ ఆఫీసులు కదండి. ఫెయిల్ అయిపోయినా పర్లేదు రండి మేము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. ఏంటి ఇక్కడ ఫెయిల్ అయిపోయి 20 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా డబ్బులు ఇస్తే వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఒకడో. సివిల్ సర్వీస్ BA ప్లస్ IAS అయితే మొత్తం లక్షల కోట్ల రూపాయలు దోచేసి పిఆర్ఓ సిస్టమ్ పల్లెటూరుకి వెళ్ళటం 10th మార్కులు వచ్చినాయి, మీ అమ్మాయి IAS అవ్వదా? అవుద్దు కదా. IPS అవ్వద్దా? చాలా తెలివైన పిల్ల కదా అని చెప్పి మాట్లాడితే తల్లిదండ్రులందరూ మురిసిపోయి ఈ పిఆర్ఓ సిస్టమ్కి వెళ్ళి విజయవాడలో ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతమందిని ఏదో మీకు ట్రఫికేటింగ్ చేసిన లేకపోతే ప్రాస్టిట్యూట్స్ని మీరు తరలించినట్టు కదా వీళ్ళందరినీ తరలించి ఆ పనికిమాలిన క్లాసెస్లో పెట్టి డబ్బులు తీసుకుని ఎట్లా కరుగుద్దురా నాకు అర్థం కాదు మీ అందరికనే. మహాపాపం కదండి అది. పల్లెటూరులో వెళ్ళిపోవడం, 10th క్లాస్లో 10కి 10 వచ్చినాయా, 9.5 వచ్చినాయా, IPS చేస్తాం వచ్చేయండి మీకెందుకు JEE ఎగ్జామ్. పాపం కదండి. ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేసి కూడా వాళ్ళకన్నా పుత్రుడు సీట్ రాదమ్మా నీకు ఇది కాదమ్మా ఇది కాదని ఎలాంటి వాడు వచ్చినా సీట్ ఇచ్చేయడమే. ఇప్పుడు JEEలో 40% కూడా రాదు. లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళడానికి దా ఇచ్చే అటు పనికొస్తాడా పనికిరాడా, వాడి జీవితం నాశనం అయిపోద్ది, 3 ఏళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో డబ్బులు పెడతాడో లేదు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయా ప్రపంచం ఇండియాలో ప్రతి మూల ఉంటాడు, ప్రతి కార్నర్లోనే ఒకడు ఉంటాడు.
మీరు ఎక్కడికి వెళ్తారా? బెంగళూరు వెళ్తారా, జైపూర్ వెళ్తారా, ఢిల్లీ వెళ్తారా, జమ్మూ కాశ్మీర్ వెళ్తారా, మొహాలి వెళ్తారా, కోయంబత్తూరు వెళ్తారా, కలకటా వెళ్తారా? వెళ్ళండి, నేను చూపిస్తాను. జూనియర్ కాలేజీలో అసలు ఇదొక రకమైన కాలేజీలు మరీ ఘోరం కదండి. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఇంకా ఒక అదుపు అనేది ఇంకా ఉండదా? అంత దమ్మున్న కాలేజీలు అయితే మీరు ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ పెట్టండి కనీసం వెబ్సైట్లో. ఎవడండి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ పెట్టాడు కాలేజీకి? పెట్టమని ఎవడు పెట్టాడో? 90% కాలేజీ ఫ్యాకల్టీలు ఎవడో కూడా వెబ్సైట్లో పెట్టరేళ్ళు. బయటికి తీ, మార్వాడి యూనివర్సిటీ తీస్తావా, లేకపోతే తీ సుమన్ టీవీలో అడుగుతున్నాను ఫ్యాకల్టీ తీ, వాళ్ళు ఏం చదువుకున్నారు లిస్ట్ చేసి పక్కన చెప్పు. మరి యాడ్ చెప్తున్నావు కదా, ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంతమంది పిహెచ్డీ చేశారు, పలానా పిహెచ్డీ వాడు ఎక్కడ చేశాడు చెప్పు. సిఎంఈలో చేశాడా, ఐఐసి బెంగళూరులో చేశాడా, లేకపోతే ఐఎస్ఐలో చేశాడు, ఎక్కడ చేశాడు పిహెచ్డీ, ఎక్కడ చేశాడో కూడా చెప్పు. డబ్బులు పెడితే పిహెచ్డీ వస్తుంది, అది కాదు నీకు కూడా వస్తుంది డబ్బులు పెడితేని. తీ బయటికి తీ, కాలేజీలు చెప్తున్నారు కదా, జైన్ అంటున్నారు కదా, అమిటీ అంటున్నారు కదా, గలుగోటి యూనివర్సిటీ అని చెప్తున్నారు కదా, తీ బయటికి తీ. ఇది ఎవడో తీడు. బిల్డింగ్ చూపిస్తారో, మేకప్ వేసుకుంటారో, లిఫ్టిక్స్ వేసుకుంటారో, మైక్ పెడతారో, మాట్లాడుతున్నారు. అంటే మీరు అనొచ్చు ఈ మాటలు ఎవడే విన్నవాడు వింటాడు, మేము చెప్తాం, వినకపోతే వినకపోవడం మీకు కాదండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, ఇన్ఫ్లుయెన్స్. లేకపోతే మీకు డబ్బులు ఎందుకు ఇస్తారు కాలేజీ వాళ్ళు? ఒక కాలేజీ వాళ్ళు నాకు ఏం ఆఫర్ ఇచ్చారు తెలుసా? మీరు జస్ట్ చెప్పండి సార్, ₹1 ఇస్తారని ఎంతోమంది అడిగి ఉంటారండి కాలేజీ వాళ్ళు. చే అదో పని నేను చేయనని చెప్పాను. నా దగ్గర ఏం లేకపోయినా పర్లేదు, ఇలాగే ఉంటాను నేను చేయను, అదో పని చేయను అన్నాను నేను. మహాపాపం అది, తగిలేస్తుంది నాకు. వీళ్ళు ఏది ఎవడేమైపోయినా పర్లా. ఇప్పుడు పార్న్ వీడియోస్ పెడితే యూట్యూబ్ వ్యూస్ వస్తాయంటే, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పెరుగుద్ది అంటే పెట్టేస్తారా? మీరు కదా పాడేది, నాకు సంబంధం ఏంటి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అన్నటువంటి వీళ్ళ దేశభక్తి గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారండి, మతం గురించి, కులం చేతెదవలో. ఎలాంటి నీచానికైనా దిగజారి డబ్బులు సంపాదించే ప్రతి ఎదవ నా దేశం అని చెప్తారటండి. వీళ్ళందరూ నాకు అర్థం కాదు. రోడ్డు మీదకి వచ్చి నా మతం నా అని చెప్తారు. వీళ్ళందరూ చేసి పని ఏంటి? నీచమైన పని ఇది. మళ్ళీ ముసుగేసుకుని మతం గురించి మాట్లాడతారు, వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. సో ఇది చాలా ఘోరమైనటువంటి ఇది. మీడియా ఛానల్స్ కానీ సెలబ్రిటీస్ ఎట్లా వస్తారండి? నేను మీడియా ఈ ముఖంగా అడుగుతున్నాను, ఎట్లా వస్తాడని? విజయ్ దేవరకొండ వచ్చి కాలేజీని ఎలా ప్రమోట్ చేస్తాడు? నీకేం తెలుసు కాలేజీ గురించి? కూర్చున్నారా, డిబేట్కి రా, మాట్లాడతాను నేను. డబ్బులు ఇస్తే చెప్పేస్తావా మైక్ తీసుకుని? ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా చదువుకున్నావు నువ్వు? ఎక్కడో బీఏగాని చదువుకుంటావు మహా అయితేనే. కాదండి, ఒక కాలేజీని మనం ఇప్పుడు మేము ఉన్న ఒక కాలేజీ గురించి మనం మాట్లాడతాం, పూర్తిగా అన్నీ తెలుసులే కదా మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కాలేజీ చెప్పాను, ఏదో ప్లక్ష యూనివర్సిటీ అన్నాను, లేదా అశోక అన్నాను, లేదా ఇంకో కాలేజ్ అన్నాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అట్లా కాలేజీ గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే కదా కాన్ఫిడెంట్గా మనం చెప్పాలి. ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్ రాయండి, కనీసం కొంతమందికి అర్థమవుద్ది. మీరు ఏదో సంఘ సేవ చేస్తున్నట్టుగా వీడియో చేస్తారంటే నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకునే కదా చేస్తున్నారో? నువ్వు చేసేది వ్యాపారమే కదా. పెయిడ్ ప్రమోషన్ రాయడానికి సిగ్గెందుకు? లేదా మేకప్ వేసుకుని లిఫ్టిక్ వేసుకుని వెళ్ళిపోతారా మీరు? ఏంటి అక్కడ దుబాయ్లు వేరే దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు మైక్ వేసుకుని ఈ మధ్యన. ఇది మహా ఘోరం అండి. ఇది ఎట్లా ప్రమోట్ చేస్తారండి ఇట్లా కాలేజీలు? నాకు అర్థం కాదు. కనీస అవగాహన ఉంటుందా కాలేజీకి సంబంధించి? చదువు అంటే కనీసం తెలిసారా? ఒక్క 1% కదా కనీసం తెలిసే వాళ్ళకి ఎవరికన్నాను? ఇలాంటి చదివి తెచ్చారా అనేది తెలిసే వాళ్ళకి. బాగా మంచిగా చదువుకున్నాడు ఎవడో కూడా చెప్పడండి, వాడు సిగ్గుపడతాడు చెప్పడానికి. ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటి, ఇప్పుడున్న ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఏంటి, ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. గీతంలో బీబీఏ చదవండి, కేఎల్జీ బిజినెస్ స్కూల్లో బీబీఏ చదవండి అని ఎవడో పిఆర్ వాళ్ళు అంటే పట్టుకెళ్ళి 100 మంది జాయిన్ చేశారట. పాప ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ బీబీఏ వాళ్ళు, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళు ఉంటారు కదా, పాప మోసం చేసేవాడు కదా, వేరే దారి ఉంటుంది కదా. ఓన్లీ బిల్డింగ్లు చూపిస్తున్నారు వాళ్ళు. బిల్డింగ్లు బాగుంటాయి కదా, అబ్వియస్గా మీకు డీమ్డ్ కాలేజీలో బిల్డింగ్లు బాగుంటాయి కదా, అవి చూపిస్తున్నారు. నువ్వు భోజనం చూపించి, క్లాస్ రూమ్ చూపించి, ఇది కాదురా మీరు చూపించవలసిన ఫ్యాకల్టీని, రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏంటి తీ, నువ్వు గూగుల్ స్కాలర్ పేజీ తీ, ఒక్కొక్క ఫ్యాకల్టీది, గిట్హబ్ ప్రొఫైల్ తీ. నీకు దమ్ముంటే గిట్హబ్ ఒక్కొక్క ఫ్యాకల్టీ తీసి గిట్హబ్ ప్రొఫైల్ తీసి వాడు ఏం పబ్లికేషన్ చేశాడు, ఏం పేటెంట్స్ పెట్టాడు, ఏం చేశాడు తీ బయటకు తీ. నీకు అది కదా దమ్ముంటే తీవలసిన అయ్యి కదా, ఐదీడు నువ్వు తీస్తే గూగుల్ స్కాలర్ పేజీకి తీయాలి కదా, అందులో ఫ్యాకల్టీని బయటకు తీసి మాట్లాడి ఫ్యాకల్టీ కింద క్వాలిఫికేషన్ పలానా చోట చదువుకున్నాను, పలానా క్వాలిఫికేషన్ రాసుకునే ధైర్యమే లేదు వీళ్ళకి. మీరు ఆ కాలేజీని ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని చూసి పాపం తల్లిదండ్రులకు సరిగా అవగాహన లేకుండా ఈ పిఆర్ఓలు పల్లెటూరులో పోవడం తెచ్చేయడం, కమిషన్ తీసుకోవడం, ఒక్కొక్క ఎంతమంది. ఇది చైన్ సిస్టమ్ లాగా అయిపోయిందండి, నాశనం అయిపోయింది సిస్టమ్ అంతా. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లా. పబ్లిసిటీ చేసినప్పుడు గవర్నమెంట్ ఎందుకు రూల్స్ పెట్టదు? కనీసం స్పాన్సర్డో పెయిడ్ ప్రోగ్రామాన్ని పెడితే కనీసం పబ్లిక్ ఓహో ఇది పెయిడ్ ప్రోగ్రామా, డబ్బులు తీసుకుని చేస్తున్నారని తెలుస్తుంది. అంటే యాజప్ ఏదో పెద్ద సంఘానికి సేవ చేసినట్టుగా వీళ్ళు ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. వీళ్ళు పెయిడ్ ప్రోగ్రామ్ ఎందుకు రైట్ టీవీ ఛానల్లో మీరు ఎవడపడతాడు వచ్చి కోచింగ్ సెంటర్ వాళ్ళు, లేకపోతే ఇంకొకటి వచ్చి ఎవడొకటి వచ్చి చెప్తూ ఉంటాడు కదా, మా కోర్సు బాగుంది అని వాడు చెప్తాడు కదా. పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయండి. ఇప్పుడు మాస్టర్ మైండ్ సెట్ వచ్చాడు, నేను తప్పని చెప్పట్లేదు, పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయి కింద టీవీ ఛానల్ వాళ్ళు. నువ్వు పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయు, ఏదో సంఘానికి ఏదో సేవ చేస్తున్నట్టుగా నీ కోర్సుని ఏదో ప్రమోట్ చేసుకున్నట్టుగా నువ్వు వచ్చి చెప్తున్నావు. నువ్వు కోచింగ్ సెంటర్ వాడు వచ్చి సిగ్గుండాలా? అది ఎట్లాగా నీకు అది పబ్లిక్ ప్రోగ్రామ్ అయింది? అది అవదు కదండి, అది పబ్లిక్ ప్రోగ్రామే కాదు కదా.
ఇవి పబ్లిక్కి పాపం సరైన అవగాహన ఉండదండి. కాదండి, అన్ని ఓ పక్క నుంచి పిఆర్ఓ, ఒక నుంచి యాడ్, ఒక పక్క నుంచి టీవీ, ఓ పక్క నుంచి సోషల్ మీడియా, ఓ పక్క నుంచి ఫేస్బుక్, ఇన్ని వచ్చి మీదడిపోతుంటాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒక పక్క నుంచి ఫోన్లు. అమితాబ్ బచ్చన్ గారు వచ్చి చైనా అంటాడు కాలేజీలోకి వచ్చి, లేదా మందుబాటు చూపించి మందు తాగండి అంటాడు. అమెరికాను, షారుఖ్ ఖాన్, గెలలను వీళ్ళు ముగ్గురు, ఒకటి కాదు ముగ్గురు వచ్చి గుట్టగా తాగుంటారు. ముగ్గురు కదా ముగ్గురు హీరోలే కదండి వాళ్ళు. అజయ్ దేవగన్ అనుకుంటే ఇంకొకటి గుట్టగా తాగాలి. ఎవడో తాగాడు, గుట్టగా తాగితే అంత 6 ప్యాక్ బాడీ హీరో అయ్యాడు. ఏంటి మీరు తాగి చచ్చిపోంటారు అని చెప్తున్నాడు. మీరు తెంగరాదోళ్ళు కాబట్టి జనం అని అనొచ్చు. మేము అలా అంత తెంగరోళ్ళం కాదు, మేము తాగమంటే మీరు తాగుతారు కాబట్టి అడిగి 10 కోట్లు ఇచ్చి యాడ్ చేయమన్నారు. ఉత్తిన 10 కోట్లు ఏమైనా ఇస్తే కదా అమ్మాయికి అండి గుట్టకా కంపెనీ వాడు. అంత డబ్బు వస్తుంది కాబట్టే అంత వాడు ఇస్తున్నాడండి, లేకపోతే ఎవడండి కదండి. ఎవడన్నా ఒక డబ్బులు ఇచ్చి యాడ్ ఇమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ టీవీ ఛానల్కి వచ్చి డబ్బులు ఇచ్చారు అంటే అర్థం ఏంటి? వాడికి వస్తుందని నమ్మకంతో కదా ఇచ్చాడు. 10 కోట్లు ఎందుకు ఇస్తారు? 5 కోట్లు. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ షాపులు మొబైల్స్కి యాడ్ ఇచ్చాడు, పర్లా, పెద్ద నష్టం లేదండి. ఇప్పుడు మొబైల్ వచ్చింది, హీరోలు తీసుకుంటారు, తీసుకోండి. లేదా ఇది ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ విజయ్ సేల్స్ అని షోరూమ్కి పబ్లిసిటీ చేసేయి, పర్లేదు. లేదా జ్యువెలరీ షాప్ చేసేయి. ఆ సాగు చేస్తే దత్తర మహా అయితే డబ్బులే పోతాయి. 10,000 రూపాయలు 11,000 రూపాయలు వస్తూ వద్ది, లేకపోతే ఇంకా ఏదో మోసం జరుగుద్ది. మహా అయితే వస్తు రూపాయినా మోసం. అది వస్తు రూపాయినా మోసంతో పెద్దగా ప్రాబ్లం లేదు. మహా అయితే డబ్బులు అవుతుంది. జోయల్ క్యాస్ అంటావా, లేకపోతే ఇంకోటి అంటావా, ఇచ్చేసాయి. మహేష్ బాబు వచ్చాడు, ఇచ్చేయి. థమ్సప్ పెట్టదా? మహేష్ బాబు గారు థమ్సప్ తాగుతారా? మీరు అసలు దండం పెట్టి అడుగుతున్నాడు మిమ్మల్ని. అల్లు అర్జున్ గారు థమ్సప్ తాగుతారా? మరి రోజు తాగుతారా? నాకు నువ్వు తాగగానే నువ్వు తాగదామని చెప్తున్నావు జనాలకే. అంటే మీరు అనొచ్చు ఇవన్నీ ఎవడ వినడు కదని. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు చేయిస్తున్నారండి. ఇలా అవుతున్నారు పబ్లిక్. మీరు అనొచ్చు పబ్లిక్ ఎవడ వినడు కానీ, కాదు అవుతారు కాబట్టి కోట్ల రూపాయలు ఇచ్చి చేయిస్తున్నారండి. మీరు మర్చిపోవద్దు, కంపెనీ వాడు డబ్బులు ఇవ్వడు అంటే అంత రెవెన్యూ వస్తుంది అడిగి. ఉత్తిన అమితాబ్ బచ్చన్కి ఇచ్చి ఎందుకు చెప్పమంటారు కదా. షారుఖ్ ఖాన్ వచ్చి బైజు అలా చెప్తాడంటే నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా విన్నాడా క్లాసులు? ఫ్యాకల్టీ ఏమైనా తెలుసా? దట్ ఈస్ వెరీ షాకింగ్ యాడ్ అనమాట. మీరు షారూఖ్ ఖాన్ నుంచి బేసిక్గా ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. షారూఖ్ ఖాన్ అసలు చెప్తాడు సార్ బేసిక్కి. మరి ఏంటిది చెప్పాడు కదా వచ్చి. అది కూడా వాళ్ళ అబ్బాయి చాలా వాళ్ళ అబ్బాయి చాలా ఇష్యూస్లో ఉన్నారు. ఆడు డ్రగ్స్ తీసుకుని కేసుల్లో ఇరుక్కున్నారు కదండి ఆ టైంలో. వచ్చి బేసిస్ చెప్పాడు. మీన్స్ అది ఇంకా అసలు ఏంటది? సినిమా హీరోలు అందరూ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కాలేజీలైనా ప్రమోట్ చేస్తారండి, స్కూల్ని ప్రమోట్ చేస్తున్నారు, కాలేజీని ప్రమోట్ చేస్తారు. ఈ స్కూల్కి వెళ్ళిపోయి ఇంతకంటే గొప్ప స్కూల్ లేదని చెప్తుంది ఒక అమ్మాయి. మనం చూశాను సుమన్ టీవీలో. నా జీవితంలో నేను చూడలేదు నేను అని చెప్తుంది. అసలు ఏం తెలుసా స్కూల్ గురించి? నువ్వు విన్నావా? మ్యాథ్స్ క్లాస్ ఎలా చెప్తారు, ఫిజిక్స్ క్లాస్ ఎలా చెప్తారు విన్నావు? నువ్వు పోయి కూర్చుని విను, తెలుస్తుంది. సో ఇదేది లేకుండా ఈ పిఆర్ఓ సిస్టమ్ మొత్తం పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందంటే మరి గవర్నమెంట్ తప్పనిసరిగా, ఎందుకంటే డెఫినెట్గా అంటే ఇది గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేసి అడగాలండి. అంటే డెఫినెట్గా దీనికి మెజర్స్ తీసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఒక కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేసినప్పుడు అది ప్రమోషనల్ వీడియో అని రావాలి. నువ్వు అందులో నిజాలు మాత్రమే చెప్పాలి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జూనియర్ కాలేజీలో ఫ్యాకల్టీ ప్రొఫైల్స్, ఫ్యాకల్టీ ఎక్కడ చదువుకున్నారో దానికి సంబంధించి వెబ్సైట్లో పెట్టి తీరాలి. వెబ్సైట్లో ఎందుకు పెట్టవు నువ్వు? నీకు అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే వెబ్సైట్లో ఎందుకు పెట్టవు? వెబ్సైట్లో పేర్లు పెట్టి మళ్ళీ వాళ్ళ రోల్లో ఉండరు. ఇదో మోసం ఉంది. కొన్ని కాలేజీలు వెబ్సైట్లో పెడతారు, అక్కడ ఫ్యాకల్టీ కాదు అక్కడ ఉండడం, చెప్పడం. ఇది ఎలా తెలుస్తుంది పేరెంట్స్కి? ఏదో విజిటింగ్ ఏదో రకరకాల పేర్లు పెడతారు అట్లని. అది కూడా మోసం. సో ఇది గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. వేల కోట్ల వ్యాపారం జరుగుతుందండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి ఉదాహరణకి. మీకు ఉదాహరణ ఒకటే ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందంటే 5 లక్షల మంది రాశారు, 10 లక్షల మంది అప్లై చేస్తే ఒక్కొక్కడు 10,000 రూపాయలు టెస్ట్ సిరీస్ తీసుకుంటాడు కదా. 5 లక్షలు ఇంటూ 10,000 ఏంటి అసలు? ఆ సున్నాలు మన క్యాలిక్యులేటర్ సరిపోదు. 500 కోట్లు, అది 500 crores ఓన్లీ టెస్ట్ సిరీస్. అది బిజినెస్. జేఈ బిజినెస్ చేస్తే నెంబర్లో మీ క్యాలిక్యులేటర్ పగిలిపోతుంది, అంత బిజినెస్ జరుగుతుంది. ఇంత భయంకరమైన బిజినెస్ కాబట్టి అందరూ లూటింగ్ చేసి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని పొలాలు అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని పట్టుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ని అడగవలసింది, రెగ్యులేషన్ చేయమనిసి మనందరం రిక్వెస్ట్ చేయవలసింది లోకేష్ గారిని కానీ, అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకుని పబ్లిసిటీకి, యూనివర్సిటీస్కి మీరు అలౌ చేయకూడదు. చేస్తే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆ రిస్ట్రిక్షన్స్లో ఉండాలి. ప్రతి వెబ్సైట్లో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ని పెట్టి తీరాలి. పేరెంట్స్కి డిసిషన్ తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఏది లేనప్పుడు జనాల మాటలు విని నమ్మి వెళ్ళవలసిన పరిస్థితికి దిగజారిపోతున్నాయి 2 రాష్ట్రాలు. పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఈ యొక్క పిఆర్ఓ సిస్టమ్ని, ఈ యొక్క మీడియాలో ఇచ్చి పబ్లిసిటీ సిస్టమ్ని ఏవైతే ఉన్నాయో దీని మీద మీరు ఆంక్షలు పెట్టకపోతే, దీనికి లిమిట్ లేకుండా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి గవర్నమెంట్స్. రిస్ట్రిక్షన్ పెట్టి తీరాలి.
ఏదో ఒక రెగ్యులేషన్ అండి, మీరు ఏం పెడతారో పెట్టండి, పెట్టి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు పెట్టాం కదా అంటారు మీరు, పెడితే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే పెట్టి ఉపయోగం ఉంది. మళ్ళీ వెబ్సైట్ పెట్టి వెబ్సైట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఎందుకు పెట్టండి. జూనియర్ కాలేజీల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఎంసెట్ కాలేజీల్లో పెట్టండి. ఏ ఫ్యాకల్టీ ఏం టీచ్ చేస్తున్నాడో బోర్డులు పెట్టండి, పేర్లు పెట్టండి. అందులోనూ అరగంట ఇంటర్వ్యూ ఇచ్చి దమ్మున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టీవీలకు వచ్చి మిగతా ఎందుకు చెప్పరు మీరు? ఎవడో చెప్పట్లా. సార్ వీలైతే ఫ్యాకల్టీస్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలండి. చెప్పి దొంగ సర్టిఫికేట్లు పెడతాడు లేతున్నాడు, పెట్టాలి. ఏ కాలేజ్ చదువుకున్నా తెలుస్తుంది కదా, కాలేజీ పేరు చూస్తే కొనుక్కున్నాడో చదివాడో తెలుస్తుంది కదా జనాలకు కనీసం. ఇది ఏది లేకుండా ఎట్లా పేరెంట్ డిసిషన్ తీసుకుంటాడండి పాపం? మీరే చెప్పండి. ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇది కదండి మనం అడగవలసింది, వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సింది ఇది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ని. కానీ ఇది పొలిటికల్ సిస్టంలోకి వెళ్ళాలి, వాళ్ళని అడగాలండి మనం అందరం కూడా. అడిగి రిక్వెస్ట్ చేస్తే కనీసం ఏదో ఒక రోజున ఆలోచిస్తారు కనీసం వాళ్ళన్నా. ఇంత జరుగుతుందన్న విషయం కూడా తెలియదండి పాపం వాళ్ళకి. ఎవడండి ఎడ్యుకేషన్ లీస్ట్ బాధపడే సబ్జెక్ట్ అండి, ఎవడండి పట్టించుకునేది? దయచేసి ఈ వీడియో ముఖంగా టీవీ ఛానల్స్ వారిని, యూట్యూబ్ ఛానల్స్ వారిని, పొలిటికల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటే దీని మీద సీరియస్గా ఆలోచన చేసి రిస్ట్రిక్షన్స్ కానీ కొన్న పెడితే మొత్తాన్ని నేను కంట్రోల్ చేయమని నేను చెప్పట్లేదు, అవ్వదు. కనీసం మీరు 10 పైసలు 20 పైసలు 30 పైసలు చేయగలిగితే ఎంతో కొంత తల్లిదండ్రులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా నిజమైనటువంటి గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు మోసపోకుండా మీరు చేయగలిగినప్పుడే దాన్నే మనం గవర్నెన్స్ అంటాం తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు మోసపోండి అని వదిలేస్తే పిల్లల జీవితాలు కెరియర్ అనేది ఏదైతే ఉంటుందో అది నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రమోట్ చేయండి. మేము వద్దని చెప్పట్లేదు కదా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మంచి, ఫర్ ఎగ్జాంపుల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఎన్ఐసి అని, ఎవరికి తెలియదు అది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి, అవి చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేస్తుంది చక్కగా, వాటికి పబ్లిసిటీ లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసారా, అవి పబ్లిసిటీ లేవండి పాపం. మంచి అబ్రాడ్ పంపిస్తున్నారు, మంచి కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతుంది కదా. వాటిని పబ్లిసిటీ చేయండి, వాటిని ఫ్రీగా చేయడం యూట్యూబ్ ఛానల్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మంచి కాలేజీలు ఉన్నాయి కదా, నువ్వు పోయి ఐఐటి హైదరాబాద్ గురించి మరిన్ని విషయాలు చెప్పు, బిట్స్ ప్లానీ గురించి చెప్పు, సిఎంఐ గురించి చెప్పు, ఐఎస్ఐ గురించి చెప్పు, చచ్చినా వెళ్ళాం. సుమన్ టీవీ కూడా అందరికీ తెలియని కాలేజ్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, వెళ్ళరు ఎవరికి తెలియదు కదా సార్. వెళ్ళరు ఎందుకు డబ్బులు ఇవ్వడు కదా ఎవడను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ హైదరాబాద్లో కట్టిన ఎంఐటి యూనివర్సిటీయో లేకపోతే గీతంకో లేకపోతే కేఎల్యూకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీయో లేకపోతే స్వామి వివేకానంద ఏ ఉన్నాయి కదా. అసలు ఏంటండి ఏ వీడియోలు అండి అసలు? ఫేస్బుక్ ఓపెన్ చేసి తీయ కనపడుతున్నాయి ఇప్పుడు. పాపం కదమ్మా, నువ్వు వెళ్ళి వీడియోలు కెమెరామెన్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు అంటే మీ ఇంట్లో మీ తమ్ముడో చెల్లి అయితే ఇలా చేస్తావా? నువ్వు జాయిన్ చేయమని అక్కడికి వెళ్ళి ఎంత ఎగ్జైట్ అయిపోయి చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది కదండి అది. డెఫినెట్గా వీటి మీద గవర్నమెంట్ మాత్రమే కంట్రోల్ చేయగలరు తప్ప వాళ్ళు ఎవడు మారుతాడండి? చికెన్ కోసుకు తినేస్తాను, మటన్ కోసుకు తినేస్తాను, తల్లిదండ్రులు కోసుకు తినేస్తాం, ఏంటి తేడా మాకు? నాకు కావాల్సిన డబ్బు వ్యాపారం అంతే. ఏదైనా ఉంటే నాకు పార్న్ వీడియో అవసరమైతే డబ్బులు వస్తుంటే అదేనా అప్లోడ్ చేస్తాను నేను అంటున్నాడు. పోతే నువ్వు పోతావు, నాకేంటి? నేను నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు. ఇవన్నీ తగిలేస్తారా? నెక్స్ట్ జనరేషన్స్ నాశనం అయిపోతారా మీరు అందరూ? ఈ విషయం మనం మర్చిపోకూడదు కదా. ఒక్కొక్కడు కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతోమంది పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు విజయవాడలో. కానీ ఇవన్నీ తగులుతాయండి, భగవంతుడు ఉన్నాడు కదా. మీరు డబ్బులు సంపాదించండి, బట్ ఈ రకంగా కాదు. అంటే మాకు దారి లేదు కదా, మేము కూడా బతకాలి కదా, ఆపర్చునిటీస్ లేవు కదా, మేము అలా బతుకుతూ ఉంటాడు. అలాంటి నువ్వేంటి సార్ చదువుకున్నావు, నీకు ఏదో సంపాదించుకుంటున్నావు, మాకేంటి సార్ ఏసీ రూమ్లో కూర్చొని గౌలు చెప్తూ ఉంటాడు. అలాంటి మరి ఎలా బతకాలి? సంపేసి బతకాలంటే ఓకే, మరి ఏం చేస్తావు? సంపేసి బతకాలంటాడు. నువ్వు ఏం మాట్లాడినా దగ్గర ఆన్సర్ ఉంటుంది వీళ్ళందరి దగ్గర, వాళ్ళు జస్టిఫై చేస్తారు అది. బట్ దయచేసి తల్లిదండ్రులు గమనించాలి, గవర్నమెంట్ దీని మీద సీరియస్గా కొంచెం ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో పెయిడ్ ప్రమోషన్స్ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఛానల్స్ చూస్తే లేదా యూట్యూబ్ ఛానల్స్ చూస్తే క్లియర్గా పెయిడ్ ప్రమోషన్స్ మీకు చాలామందికి 99% పేరెంట్స్ మీకు అవగాహన వచ్చేస్తుంది. సో ఇంకా అవగాహన లేకపోతే నన్ను అడగండి ఇది పెయిడ్ ప్రమోషనా కదని. పెయిడ్ ప్రమోషన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పిఆర్ఓ ప్రమోషన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, పొరపాటును కూడా వాటి జోలికి వెళ్ళదు. సో దట్ ఇస్ ద ఐడియా ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది.
సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.